ప్రార్థన చేసేటప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం మూలాన అనేక ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో మీరు చూస్తారు. అనేక సూచక్రియలను మీ జీవితంలో మీరు చూస్తారు. అనేక మహత్కార్యములను మీ జీవితంలో మీరు చూస్తారు. ఉదయం పూట ప్రార్థన చేస్తే ముఖాముఖిగా యేసు ప్రభు వారిని చూస్తారు. అనేక దర్శనాలు, అనేక ప్రవచనాలు, అనేకమైన కార్యాలు మీ జీవితంలో జరగడం ప్రారంభమవుతాయి. సో ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా మీరు అంశం ఏంటి అంటే మార్నింగ్ ప్రేయర్ అనగా ఉదయకాలమందు చేసే ప్రార్థన గురించి నేను పర్ఫెక్ట్గా మార్నింగ్ ప్రేయర్ ఒక షెడ్యూల్ నేను మీకు ఇస్తున్నాను. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు నోట్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక 30 రోజులు, ఒక నెల రోజులు టైమింగ్స్ చూడండి. ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు బాగా గుర్తుపెట్టుకోనండి. సూర్యోదయం కాక మునిపే, సూర్యోదయం అవ్వక మునిపే, సన్సెట్ అవ్వక మునిపే, ఇంకా చీకటి ఉండగానే లేచి నువ్వు దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈ రకంగా మీరు 1 గంట సేపు ప్రతిరోజు ప్రార్థన చేయడం కనుక ప్రారంభం చేస్తే నెల రోజుల్లో ఖచ్చితంగా నీ అప్పులే కానీ, నీ ఆర్థిక ఇబ్బందులే కానీ, అలాగనే నీకు రావాల్సిన డబ్బులే కానీ వస్తాయి. నీ వివాహ విషయంలో దేవుడు క్లారిటీ ఇస్తాడు. నీ బిజినెస్లో డెవలప్మెంట్ నువ్వు చూస్తావు. అలాగే ఉద్యోగ విషయంలో దేవుడు నీకు జవాబిస్తాడు. అలాగనే సంతాన విషయంలో దేవుడు జవాబిస్తాడు. ఇక ఉదయకాలం మందు చేసే ఈ ప్రార్థన కొంచెం బద్ధకం వదిలి, నిద్రమత్తు వదిలి, కాస్త టైముని దేవుడికి ఇచ్చి ఫస్ట్గా ఎవ్వరితో మాట్లాడమాకండి. మొట్టమొదటిగా లేచి నీ నోటితో ప్రభుతో మాట్లాడడం అనేది అది చాలా చాలా మంచి పద్ధతి అన్నమాట. సో అసలు ప్రార్థన చేయకుండా అన్నం తినకూడదు. సో ప్రభుతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకూడదు, అంటే ప్రేయర్ చేయకుండా ఎవరితో మాట్లాడకూడదు, ప్రేయర్ చేయకుండా అసలు ఆహారం తినకూడదు. న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే వార్తాపత్రికలు కానీ, లేకపోతే టీవీ కానీ, ఫోన్ కానీ ఏది ముట్టుకోకూడదు. నీ కళ్ళు తెరిచి మొట్టమొదటిగా కళ్ళు తెరిచి మోకరించి ప్రభు సన్నిధానంలోకి వెళ్ళి 1 గంట దేవునికి ఇచ్చి చూడు, నీ జీవితం మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను వెంటాడుతున్న ప్రతి శ్రమ, నిన్ను వెంటాడుతున్న ప్రతి దుఃఖము, నిన్ను వెంటాడుతున్న ప్రతి అంధకార శక్తులు అవన్నీ నాశనం అయిపోతాయి. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వ్యయం చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు, నష్టపోయారు, నమ్మకాన్ని కోల్పోయారు. ఎన్నో ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నేను చెబుతున్న ఈ ప్రయత్నం విఫలం అవ్వదు. ఎందుకనగా ఇది దేవునికి సంబంధించినది. దేవుని అనుగ్రహం, దేవుని యొక్క సహాయం నీకు దొరుకుతుంది. ఈ టైంలో నువ్వు లేచి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ముఖాముఖిగా డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని స్వరాన్ని కూడా వినొచ్చు, దేవుణ్ణి కూడా నువ్వు చూడొచ్చు, లేకపోతే కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అసలు ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ నీకు వచ్చేస్తుంది. ఒక ఏంజల్ లాగా నువ్వు అయిపోతావు, నువ్వు రూపాంతరం చెందుతావు. నీ మాట ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నీ చూపు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నీ నడక పడక ప్రతి ఒక్కటి మారిపోతుంది. అసలు నీ లైఫే మారిపోతుంది. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. ఇది అక్షరాల పచ్చి నిజం. ఉదయకాలం మందు ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. అది దేవదూతలు తిరిగే సమయం. ఇంటి గడపకు దేవదూతలు వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారని ఆ ప్రార్థన నోట్ చేసుకోవడానికి వాళ్ళు వస్తారు ఉదయాన్నే. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయడం కనుక ప్రారంభం చేయడం ఒకవేళ వాళ్ళు చూస్తే దేవదూతలు డైరెక్ట్గా నీ ప్రార్థనా ధూపం దేవుడి దగ్గరికి వెళ్తుంది. యూ విల్ రిసీవ్ ఆన్సర్ విత్ ఇన్ 30 days. 30 daysలో నీకు దేవుడు జవాబిస్తాడు. సో మరి ఉదయకాలం మందు ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం లేఖనాల్లో నుండి పరిశోధన చేద్దాం. విలాప వాక్యములు 2:19. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు దయచేసి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్రతి ఉదయమున నేను గుడ్ న్యూస్ వింటాను, యేసయ్య నాకు గుడ్ న్యూస్ వినిపిస్తాడు, గుడ్ న్యూస్ నేను వింటాను, జస్ట్ గుడ్ న్యూస్ నేను వింటానని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ నువ్వు గుడ్ న్యూస్ వింటావు. సో ఉదయకాలం మందు ప్రార్థనకి ఎంత పవర్ ఉన్నది అనేది నేను వాక్యంలో చూపిస్తాను. చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగన రాయబడినది: నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నువ్వు లే. సో నువ్వు ఆ రాత్రిపూట పనుకుంటావు కదా,
ఆ టైంలో ఉదయకాలం మందు నువ్వు లేచి 3 గంటలకి ఎప్పుడైనా కానీ నువ్వు లేచి ఏం చేస్తావు అంటే దేవుని సన్నిధానంలో మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీళ్ళు ఎలా అయితే కుమ్మరిస్తావో అలాగా దేవుడి సన్నిధానంలో నీ హృదయం కుమ్మరించబడాలి. అలాగే నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుడు నీకు ఒక అమ్మాయిని, అబ్బాయిని, లేకపోతే దేవునికి సంతానాన్ని, మనవల్ని, మనవరాలని ఇచ్చాడు. ఒకవేళ నీకు ఇంకా పెళ్లి కాలేదు, లేకపోతే ఇంకా నీకు పెళ్లి కాలేదు, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదంటే రాబోతున్న నీ పిల్లల కోసమైనా ఫ్యూచర్లో వస్తారు. చేతులెత్తి నువ్వు దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయి. దేశం కోసం చేతులెత్తి ప్రార్థన చేయి. నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థన చేయి. అప్పులు పోవాలని చేతులెత్తి ప్రార్థన చేయి. కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు, గొడవలు, అల్లర్లు, అస్వస్థత, అశాంతి, అసమాధానం, పిరికితనం, భయం, పాపం, రోగం, దుఃఖం పోవాలని ఉదయాన్నే చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుడి సన్నిధానంలో అసలు విశ్రమించొద్దు. దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, రాత్రి ప్రవాహం వలె దివారాత్రం కన్నీరు పారనిమ్ము, సియోని కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రం కన్నీరు పారనిమ్ము, విరామం కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. లేచి ఉదయాన్నే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయి. ఎందుకనగా నీ పసిబిడ్డలను సాతాను నాశనం చేయాలనుకుంటున్నాడు. వేకుజామునే లేచి ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల ఒక బలమైన గొప్ప కార్యం దేవుడు జరిగించి ముందుండి నిన్ను నడిపిస్తాడు. అలాగనే మరొక వాక్యలేఖనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. నేను రాయలేదు, బట్ మీరే చూడండి, మీరు రాసుకోండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలం కాకున్న వారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. అనుదినం ఎవ్రీడే, అంటే ఎవ్రీడే మార్నింగ్ దేవుడికి న్యూగా రిఫ్రెష్ అవుతాడు. ఆయన మన మీద వాత్సల్యత చూపిస్తాడు. అంటే ఆ టైంలో ఉదయకాలం మందు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాత్సల్యత అంటే ఏంటి? ప్రేమ, కనికరం, అనురాగం, ఆప్యాయత, ఇవన్నీ కూడా కృప కలిగి ఉంటాడు. ఆ టైం ఎప్పుడు కృప కలిగి ఉంటాడు. కానీ నూతనముగా దేవునికి వాత్సల్యత నీ మీద పుట్టుతుంది. సో నిన్ను నిర్మూలం కాకుండా, నీ జీవితంలో కష్టాలు రాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఉదయకాలం మందు నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుతున్నప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. అలాగనే చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం. యాక్చువల్లీ ఈ వీడియో నేను రికార్డ్ చేసేది జనవరి 21 అది బుధవారం 2026. సో బట్ ఈ రోజున ఈ యొక్క వాక్యానికి సంబంధించే లేఖనం కూడా వచ్చింది. కీర్తనలు 90వ అధ్యాయం 14, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. నెక్స్ట్ వర్డ్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. కీర్తనలు 90:14 వచ్చింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగన రాయబడినది, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఉదయమున దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. సో దేవుని కృప మనం పొందుకోవాలి, ఆయన వాత్సల్యత మనం పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. నువ్వు అలా ప్రార్థన చేస్తే నీ దినాలన్నీ, నీ సంవత్సరాలన్నీ కూడా నీవు ఉత్సాహంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. మరి ఈ రోజున ఉత్సాహం, సంతోషం లేదంటే వేకుజామున లేచి ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తున్నా ఒక కంటిన్యూస్గా ప్రార్థన చేయట్లా, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ కంటిన్యూస్గా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవునిలో ఉత్సహించి సంతోషిస్తూ ముందుకు వెళ్తారు. సో నీవు అలా లేకపోతే నీ దినాలన్నీ కూడా ఈ 2026 అంతా బాగుండాలంటే ఆయన కృపతో నేను తృప్తిపరుస్తాడు, ఆయన వాత్సల్యం చూపిస్తాడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. ఇక బద్ధకాన్ని వదిలిపెట్టు, నిద్రమత్తును వదిలిపెట్టు. యోనా కూడా ఎంతో ప్రమాదం జరుగుతుంటే వెళ్ళి లోపలికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. పోయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని అందరూ చెప్తే లేచి ప్రార్థన చేశాడు. నీవు కూడా ఎంతకాలం నిద్రపోతూ ఉంటావు? తిని బాగా బిర్యానీ, దంసపులు దాగి నిద్రపోయి ఎప్పుడో 9ంటికి, 10ంటికి, 12ంటికి లెగిస్తే సోమరిపోతులాగా నిద్రపోతుతో బద్ధకంతో ఉంటే పనులు కావు, నీ జీవితంలో అద్భుతాలు జరగవు. దరిద్రం నిన్ను అంటుపట్టుకునే ఉంటుంది. ఏ పని చేసినా నష్టం, ఏం చేసినా నీ భార్యతో గొడవలు, నీ భర్తతో గొడవలు, అత్తతో గొడవలు, అందరితో గొడవలు, ఇంట్లో అంతా నాశనం, శ్రమ, వేదన, బాధ, దుఃఖం, దరిద్రం నీ ఇంటి చుట్టుకుంది. ఆ దరిద్రం పోవాలి అంటే ఇదిగో నేను చెప్పిన ప్రకారం ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు. పరలోకంలో ఉన్న కొన్ని వేల వాట్స్తో నింపబడిన శక్తిని దేవుడు నీకు ఒక్కసారి అలా నీ బ్రెయిన్కి, హార్ట్కి, అలాగే నీ శరీరానికి మొత్తానికి ఇస్తాడు. ఇక అంతే, నీవు ఇక ఉత్సహించి ఉత్సాహంతో, ఇక పెట్రోల్ పోయంగానే బండి ఎలాగైతే హార్స్ పవర్తో పరిగెడుతుందో నువ్వు కూడా నీ లైఫ్ అలా పరిగెడుతుంది. ఇక అంతే,
ఇక నువ్వేం చేసినా వ్యాపారంలో డెవలప్మెంట్, ఉద్యోగంలో డెవలప్మెంట్, నీ భార్య ఎక్కడున్నా తిరిగి వచ్చేసిద్ది దేవుడికి ప్రార్థన చేస్తుంటే, నీ భర్త ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తాడు, కోర్టులో విజయం, పోలీస్ స్టేషన్లో విజయం, నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట నేతిలో పడిపోతుంది, నీ పైన దేవుని వెలుగుంటుంది, నిన్ను అనేకులు అదృష్టవంతురాలు అంటావు. ఎందుకంటే అదృష్టాన్ని ఇంతకాలం నువ్వు పోగొట్టుకున్నావు, ఏయో చేసావు, పిచ్చి పనులు, వాస్తులని అయ్యని పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి తాయితలు కట్టుకొని డబ్బులు నాశనం చేసుకున్నావు. ఇక అలా కాదు, సింపుల్గా లేచి ఉదయాన్నే లేచి గంట సేపు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొక లేఖనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుదును. ఉదయాన్నే నీ కంఠస్వరం అంటే నీ వాయిస్, నీ వోకల్స్ దేవుడి దగ్గర వినబడాలి. నువ్వు మనసులో ప్రార్థన చేయడం కాదు, మనసులో అనుకోవడం కాదు. ఒకవేళ మోగవాళ్ళు అయి ఉంటే, ఒకవేళ నువ్వు మనసులో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. బట్ ఒకవేళ నీకు వాయిస్ ఉంటే, నీకు వోకల్స్ ఉంటే, నువ్వు ఎవరైనప్పటికీ కూడా లేచి ఉదయాన్నే నీ కంఠస్వరం దేవునికి విడిపించు. ఉదయాన్నే లేచి ఏసయ్యా ఏసయ్యా అని పిలు, స్తోత్రం అని చెప్పు. నన్ను దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అని దేవున్నాడు. నా అప్పులు తొలగించు, నాకు వివాహం జరిగించు, నాకు ఇల్లు కట్టుకోవడానికి కృప తెచ్చే, స్థలం కొనడానికి సహాయం చేయి, ఇల్లు అమ్ముడుపోవడానికి సహాయం చేయి, ఆ ల్యాండ్ సమస్య తీర్చండి, వివాదాలు తీర్చండి, రావాల్సిన డబ్బులు రావాలి, జీతాలు వచ్చేలా చేయండి, జాబ్స్ లేవు జాబ్స్ దయచేయండి, ప్రయాణంలో తోడే, నా భర్తను మార్చు, నా బిడ్డను మార్చు, నా భార్యను మార్చు, నా దేశాన్ని రక్షించు. ఉదయాన్నే నీ కంఠస్వరం దేవుని దగ్గర వినబడాలి, గట్టిగా వినబడాలి. పంపుల దగ్గర పోట్లాడుకునేటప్పుడు గట్టిగా అరుస్తావు చూసావా, అంతకంటే గట్టిగా అరిచి ప్రార్థన చేయాలి. ఎవరి మీద కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచి అని అరుస్తావు కదా, అలాగా అరిచి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా రెడీ చేసి సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే రెడీగా ఉండాలి నువ్వు. నేను నా ప్రార్థన ఇదిగో ప్రభువా రెడీ చేశాను, ఇదిగో నా ప్రార్థన అయ్యా నన్ను ఆశీర్వదించని నీవు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ కంఠస్వరం ఉదయాన్నే దేవునికి వినబడాలి. కీర్తనలు 88:13 ఈ లేఖనాలన్నీ రాసుకోండి. కీర్తనలు 88:13 వచనం. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. సో దేవుడికి ఉదయాన్నే నువ్వు ఏం చేయాలంటే నీ ప్రేయర్ దేవుణ్ణి ఎదుర్కోవాలన్నమాట. అంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు ప్రార్థనతో ఆయన్ని ఎదుర్కోవాలంటే యూ హ్యావ్ టు ఫేస్ విత్ గాడ్. నువ్వు దేవుణ్ణి ఎలా ఫేస్ చేయగలవు? నీ వల్ల కాదు, మనం ఫేస్ చేయలేం. కానీ నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుంది. అలాగే కీర్తనలు 143:8 కూడా చదువుదాం. కీర్తనలు 143:8 చూడండి. నీ యందు నేను నమ్మికించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. చూడండి, ఉదయమున దేవుడు కృపావార్తను నీకు వినిపిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన ఉదయకాలం ముందు లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు తెలియపరుస్తాడు. దేవుని వైపు నీ మనసు ఎత్తుకొని ఆయన వైపు నువ్వు నిలవబడి ఉదయాన్నే దేవుడు ఏం చేస్తాడంటే వాత్సల్యతను ఇస్తాడు. ఉదయాన్నే దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను ఉత్సాహపరుస్తాడు. ఉదయాన్నే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన కృపావార్తను నీకు వినిపిస్తాడు. ఉదయాన్నే దేవుని కృపను నువ్వు పొందుకోవాలి. సో ఆకాశ పక్షులను చూడు, ఉదయాన్నే అవి ఎంత చక్కగా అరుస్తాయి అంటే అవి దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి. ఆకాశ పక్షులు ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. అలాగనే బైబిల్ గ్రంథం ఎంతో ప్రపంచంలో పశువులు, అర్చుండు, కాకులు అన్నీ ఉదయాన్నే మేల్కొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి. కానీ పొలంలో ఉన్న పైరు కూడా దేవునికి ప్రార్థన చేస్తుంది, భూమి దేవునికి ప్రార్థన చేస్తుంది, ఆకాశం, సముద్రం, ఈ యొక్క భూమిలో ఉన్న చలనం లేని జీవం లేని కూడా దేవునికి మొరపెడుతున్నాయి. కానీ జీవం ఉన్న నీవు ఏం చేస్తున్నావు అంటే శుభ్రంగా రాత్రిపూట 12, 1 గంట, 2 దాకా పోర్నోగ్రఫీ చూసుకుంటా, అడల్ట్ కంటెంట్ మూవీస్ చూసుకుంటా, వెబ్ సిరీస్లు చూసుకుంటా, సీరియళ్ళు, సినిమాలు చూసుకుంటా, సెకండ్ షోలకు వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకొని ఉదయాన్నే లేచి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆత్మీయత లేదు. అందుకే నీ ఇంటిని దరిద్రం పట్టుకొని వెంటాడుతుంది. లాస్ట్గా మార్కు సువార్త 1:35 చదువుదాం. లాస్ట్గా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన పెందల కాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుప్రభువారు ఏం చేశాడండి? పెందల కాడ లేచాడు. ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభువారు సర్వశక్తిమంతుడైన దేవుడే ప్రార్థన చేస్తూ ఉంటే పెందలకాడే లెగిచి మరి నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఇంకా చీకటి ఉండగానే నువ్వెందుకు ఇంకా గురకలు పెట్టి నిద్రపోతున్నావు? ఎందుకు బయలుదేరి ప్రార్థనా గదిని ఓపెన్ చేసి ప్రేయర్ చేయలేకపోతున్నావు? వేకుజామున లేచి మందిరానికి వెళ్ళి మొరపెట్టలేకపోతున్నావు? ఎందుకు?
ప్రార్థనే జీవం, ప్రార్థనే శక్తి, ప్రార్థనే బలం, ప్రార్థనే మనలను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. ప్రార్థన అనేక ప్రశ్నలకు జవాబునిస్తుంది. దేవునితో సావాసం చేసే కొంది నువ్వు ప్రార్థన చేస్తే పాపం చేయలేవు, పాపం చేస్తే ప్రార్థన చేయలేవు. సో నీ మోకాళ్ళు నల్లగా ఉంటే నీ ముఖం తెలుపుగా ఉంటుంది, నీ మోకాళ్ళు తెల్లగా ఉంటే నీ ముఖము నలుపుగా ఉంటుంది. కాబట్టి గ్లోరీ ఆఫ్ గాడ్ నీ ఫేస్లో కనపడాలి, నీ వాయిస్లో కనపడాలి, నీ మైండ్స్లో, నీ థాట్స్లో, నీ బ్లడ్లోకి ఇంపోర్ట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ కొంతమంది చూడండి ఉదయాన్నే లేచి తాగడానికి బయలుదేరుతారు, ఉదయాన్నే లేచి పిచ్చి పిచ్చి పనులను లవర్ను చూడడానికి ఉదయాన్నే లేచి బయలుదేరి వెళ్తారు, ఉదయాన్నే లేచి వెళ్ళి జాగింగ్ చేయడానికి, యోగాలు చేయడం మంచిదే. బట్ ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చిన తర్వాత నీ దినాన్ని నువ్వు ప్రారంభం చేయి. మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ పర్ఫెక్ట్గా ఈ షెడ్యూల్ ఉదయం 3 నుండి 6 లోపు ఈ ప్రార్థన చేస్తే నెల రోజుల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గ్యారంటీ కూడా ఇస్తాను, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీ జీవితంలో చూస్తావు. సో ఉదయాన్నే ప్రార్థన చేస్తే కొన్ని దినాలకి, కొంతకాలానికి ఫేస్ టు ఫేస్ జీసస్ను కూడా చూస్తావు, ఆయన వాయిస్ను వింటావు, ఆయన నీతో మాట్లాడతాడు. సో ఉదయమున దేవుడు తన కృపతో నిన్ను నింపును గాక. ఆమేన్, ఆమేన్. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్ సో ప్రార్థన కొరకు ఇక్కడ రాయబడి ఉన్న ఈ నెంబర్లకి కాల్ చేయండి. అలాగే వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అసలు తెలియపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కామెంట్స్లో ఉదయమున నేను గుడ్ న్యూస్ వింటాను, ప్రతి ఉదయమున నేను గుడ్ న్యూస్ వింటానని రాయండి. సో ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ ప్రార్థన నేర్చుకొని మీరు దీవించబడినట్లయితే, ఈ పరిచర్యకి అంటే మందిరానికి ఒక స్థలం కొనాలని ఆశతో ఉండగా దానికి సంబంధించి మీరేదైనా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేరేపిస్తే నెంబర్స్ పంపించండి. మీరు పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. ప్రభా, ఎవరైతే ఈ యొక్క మాటలు విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. ఇదిగో రాజా, ఇక నుండి నీ బిడ్డలు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చూచినట్లుగా నీ కృప దయచి మేమందరం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. యెహోషువ, దానియేలు, యోబు, అబ్రహాము అందరూ ఉదయాన్నే లేచి తండ్రి జీవాధిపతి అయిన నీవు కూడా మాకు మాదిరిగా ఉదయాన్నే పెందలకాళ్ళు లేచి ప్రార్థన చేసి అలాగే మేము కూడా ప్రార్థన చేయడానికి కృప దయచేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్